హై హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి రీఫండ్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. రీఫండ్ చాప్టర్లో ఏముంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఫండ్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్ ఏముంది, సమ్ టైమ్స్ కస్టమ్ డ్యూటీ ఈజ్ ఫౌండ్ టు హ్యావ్ బీన్ పేడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ వాట్ యాక్చువల్లీ లెవబుల్ ఆన్ గూడ్స్. సో మనం ఏం చేసింటాము, ఒక్కోసారి ఎక్సెస్ పేమెంట్ చేసింటాము. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పేమెంట్ చేయాల్సినది 10,000 పేమెంట్ చేయాలి. 10,000 వేయనికపోయి ఒక 10 యాడ్ చేసేసిన, దట్ ఈస్ నేను 1 lakh పే చేసిన. ఎక్సెస్ పేమెంట్ ఎంత 90,000. ఈ 90,000ని నేను ఇప్పుడు రీఫండ్ తెచ్చుకోవచ్చు. 90,000 ఇప్పుడు నేను రీఫండ్ తెచ్చుకోవచ్చు. ఇది డ్యూటీ డ్రాబ్యాక్ అనొచ్చు కదా. అంటే డ్యూటీ డ్రాబ్యాక్ అంటే 90,000ని కాదు, 10,000లో నేను ఏమన్నా బ్యాక్ తెచ్చుకుంటే దట్ ఈస్ డ్యూటీ డ్రాబ్యాక్. నాకు డ్యూటీ పడినది ఎంత 10,000లో నేను బ్యాక్ తెచ్చుకుంటే డ్యూటీ డ్రాబ్యాక్ అవుతుంది. ఎక్సెస్ 90,000 బ్యాక్ తెచ్చుకుంటే రీఫండ్ అవుతుంది. అది డ్యూటీ డ్రాబ్యాక్కి రీఫండ్కున్న డిఫరెన్స్. నెక్స్ట్, అప్లికేషన్ ఫర్ రీఫండ్ ఆఫ్ డ్యూటీ ఆర్ ఇంట్రెస్ట్. డ్యూటీకి ఇంట్రెస్ట్కి రీఫండ్కి సంబంధించి సెక్షన్ 27 ఏం చెప్తుంది. సెక్షన్ 27 ఏం చెప్తుంది మీన్స్ పర్సన్ హూ కెన్ క్లైమ్ రీఫండ్ ఆఫ్ డ్యూటీ ఆర్ ఇంట్రెస్ట్. ఎవరు క్లైమ్ చేయొచ్చు? ద క్లైమ్ ఫర్ రీఫండ్ ఆఫ్ డ్యూటీ ఆర్ ఇంట్రెస్ట్ కెన్ బి మేడ్ బై పర్సన్ చేయొచ్చు. అంటే పర్సన్ ఎవరు? హూ పేడ్ ద డ్యూటీ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎక్సెస్. ద పర్సన్ హూ బార్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ సచ్ డ్యూటీ. ఎవరైతే ఆ ఇన్సిడెన్స్ వల్ల ఎవరికైతే ఇదే అయినాడో, ఎవరైతే బేర్ చేసినాడో, యాక్చువల్గా బేర్ అది BARE వస్తుంది, బేర్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ సచ్ డ్యూటీ ఆర్ ఇంట్రెస్ట్, ఆ పర్సన్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్, దీనికోసం అప్లికేషన్ ఫర్ రీఫండ్ టు బి మేడ్ ఇన్ ప్రాపర్ ఆఫీసర్ ఫామ్ అండ్ మేనర్. ఒక ఫామ్ అండ్ మేనర్లో ప్రాపర్ ఆఫీసర్కి సబ్మిట్ చేసుకోవాలి. ద క్లైమ్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఎనీ డ్యూటీ ఆర్ ఇంట్రెస్ట్ పేడ్ borne by the claimant must be made in such form as may be specified. Next, application for refund to be filed within 1 year. Within 1 year లోపల అతను రీఫండ్కి అప్లై చేసుకోవాలి. నేను 1 lakhకి సంబంధించి ఎక్సెస్ 90,000 పేమెంట్ చేసిన కదా. 90,000 పేమెంట్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 year లోపల నేను ఎక్సెస్ క్లైమ్కి రీఫండ్ తెచ్చుకోవాలి. సో ఏ క్లైమ్ బై exporter for a refund of duty interest must be made before the expiry of 1 year from the date of payment of such duty or interest. Next, a claim by another person for whom duty was collected must be made before expiry of 1 year from the date of purchase of goods. పైన ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ వాళ్ళు అయితే 1 year, అండ్ ఈ పర్చేజ్ చేసింటారు కదా, గూడ్స్ని పర్చేజ్ చేసిన వాళ్ళైతే గూడ్స్ పర్చేజ్ చేసిన దగ్గర నుంచి 1 year. సో ఇక్కడ చెప్తా చూడండి, ఎగ్జామ్షన్ ఆఫ్ డ్యూటీ ఈవెంట్ ఏముంటుంది, ఎగ్జామ్షన్ ఆఫ్ డ్యూటీ బై స్పెషల్ ఆర్డర్ ఇష్యూడ్ అండర్ సెక్షన్. అట్లాంటి కేసులో ఎప్పుడైతే ఆ స్పెషల్ ఆర్డర్ పాస్ చేసినారో ఆ ఆర్డర్ పాస్ చేసిన డేట్ దగ్గర నుంచి విత్ ఇన్ 1 year తీసుకోవాలి. పైన ఫస్ట్ కేసులో వచ్చేసి ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ ఉంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి డేట్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది కదా, ఆ పేమెంట్ చేసిన డేట్ నుంచి ఇంట్రెస్ట్ డ్యూటీ ఏదైతే పేమెంట్ చేసింటో అక్కడ నుంచి 1 year తీసుకుంటాము. ఒకవేళ మనం పర్చేస్ ఆఫ్ గూడ్స్ చేసింటే డేట్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ నుంచి 1 year తీసుకోవాలి. ఒకవేళ ఆర్డర్స్ని పాస్ చేసింటే ఆర్డర్ పాస్ చేసిన డేట్ నుంచి 1 year తీసుకోవాలి. ఆర్ రీఫండ్ ఆఫ్ డ్యూటీ అరైజింగ్ హ్యాజ్ ఏ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎనీ జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్ డైరెక్షన్స్ ఆర్ అపిలేట్ ట్రిబ్యునల్స్ ఉంటే ఆ జడ్జిమెంట్ ఎప్పుడైతే వచ్చిందో వాటి నుంచి 1 year లోపల క్లెయిమ్ అప్లికేషన్ పెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రొవిజనల్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ అండర్ సెక్షన్ 18 ప్రకారం ప్రొవిజనల్ డ్యూటీ పేమెంట్ చేసింటే డేట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ డ్యూటీ ఆఫ్టర్ ద ఫైనల్ అసెస్మెంట్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ రీఅసెస్మెంట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ రీఅసెస్మెంట్. నెక్స్ట్, నో లిమిటేషన్ ఇన్ కేస్ ఆఫ్ డ్యూటీ పేడ్ అండర్ ప్రొటెస్ట్. No limitations in case of duty paid in under protest. The limitation for 1 year shall not apply where any duty or interest has been paid under protest లాగానే చేసింటే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఐటమ్ని పర్చేజ్ చేసినాను, ఆ ఐటమ్ పైన డ్యూటీనే లెవీ లేదు, బట్ నాకు తెలియదు. నేను పేమెంట్ చేసినాను. ఇప్పుడు అక్కడ నాకు ప్రొటెస్ట్ కావాలి. సార్ నేను డ్యూటీ లేకుండా కానీ డ్యూటీ పే చేసిన, అట్లా ప్రొటెస్ట్ ఉన్నప్పుడు లిమిటేషన్స్ ఆఫ్ 1 year అనేది అప్లికబుల్ కాదు. అంటే విత్ ఇన్ 1 yearలోనే అప్లై చేయాల్సిన అవసరం లేదు. నేను విత్ ఇన్ 2 years అంటే 2 years తర్వాత నాకు తెలిసింది నువ్వు చేసిన గూడ్స్ పైన డ్యూటీ లేదురా అని, అప్పుడు కూడా నేను అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, మినిమం అమౌంట్ ఆఫ్ రీఫండ్. మినిమం అమౌంట్ ఎంత వస్తుంది అంటే వేర్ ద అమౌంట్ క్లైమ్డ్ ఈజ్ లెస్ దెన్ 100 ఉంటే ఇట్ విల్ నాట్ బి రీఫండెడ్. ఒకవేళ డ్యూటీ డ్రాబ్యాక్లో ఎంత లెస్ దెన్ 50 rupees ఉంటే రీఫండ్ చేయరు, డ్యూటీ డ్రాబ్యాక్ ప్రొవైడ్ చేయరు. ఇక్కడ 100 rupees ఉంటే డ్యూటీ డ్రాబ్యాక్ ప్రొవైడ్ చేయరు. ఇన్ అదర్ వర్డ్స్, రీఫండ్ విల్ బి గ్రాంటెడ్ ఓన్లీ వెన్ డ్యూటీ అమౌంట్ ఇన్వాల్వ్డ్ 100 or more ఉంటేనే రీఫండ్ అనేది వస్తుంది. నెక్స్ట్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ టు బి ఫర్నిష్డ్ టు ప్రూవ్ దట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ద డ్యూటీ ఆర్ ఇంట్రెస్ట్ ఫర్ విచ్ రీఫండ్ క్లెయిమ్ హ్యాస్ బీన్ ఫైల్డ్ ఈజ్ నాట్
పాస్డ్ ఆన్ టు ఎనీ అదర్ పర్సన్. ఇవి ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్రెస్ట్ ఎక్సెస్ పేమెంట్ చేసినాను, 90,000 నేను పేమెంట్ చేసినాను, 90,000 పేమెంట్ చేసినాను మన ఎగ్జాంపుల్ ప్రకారం. ఇట్లా 1,00,000 నేను ఏదైతే పే చేసినానో 1,00,000 నేను పేమెంట్ చేసినానా ఆన్ బిహాఫ్ ఆఫ్ నీ ప్రకారం అని ఇంకొకరికి పాస్ ఆన్ చేయకూడదు. ఆ పర్సన్కి పాస్ ఆన్ చేస్తే మొత్తం 1,00,000 అతను క్లెయిమ్ చేస్తాడు. మళ్ళీ అతను 1,00,000 పైన ఇంకో 1,50,000 వేసుకొని ప్రాఫిట్ మార్జిన్ అట్లా పేమెంట్ చేస్తాడు. సో అట్లా వేరే పర్సన్కి పాస్ ఆన్ చేయకూడదు. పాస్ ఆన్ చేయకుండా ఉంటేనే నీకు రీఫండ్ వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 27(2) ప్రాసెసింగ్ ఆఫ్ రీఫండ్ క్లెయిమ్. ఇక్కడ ప్రాసెసింగ్ ఎట్లుంటుంది, రీఫండ్ క్లెయిమ్ చేయడానికి ప్రాసెసింగ్ ఎట్లుంటుంది అంటే కొన్ని కేసెస్ అంటే ఫస్ట్ the application of refund if found to be complete in all respect by customs is processed to see if whole or a part of the duty and interest paid by the applicant is refundable. So in case whole or part of duty and interest is found to be refundable, an order of refund is passed. Order of refund అనేది పాస్ చేస్తారు. ఒకవేళ however provisions of unjust enrichment ఉంటే unjust enrichment envisaged in the customs act, the amount of found refundable has to be transferred credited to customer welfare funds కి ట్రాన్స్ఫర్ చేస్తారు. Only the following situation, the amount of duty and interest of fund refunded instead of being credited to కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ కాకుండా ఆ పర్సన్కి పేమెంట్ చేసే కొన్ని కేసెస్ ఫస్ట్ ఏమంటే if the importer has not passed on the incidence of such duty and interest to other person, ఆ వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయలేదు. నీ ప్రకారం నేను పేమెంట్ చేశాను, నువ్వు ఇన్పుట్ క్లెయిమ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి పాస్ ఆన్ చేయి, అట్లా చేస్తున్నావు అనుకోండి. ఆల్రెడీ వేరే వాళ్ళకి పాస్ ఆన్ చేసినాను కాబట్టి నీకు రీఫండ్ని ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ సెకండ్ కేస్, ఇఫ్ ఇంపోర్టర్ వర్ మేడ్ బై అన్ ఇండివిజువల్ ఫర్ ఇస్ పర్సనల్ యూజెస్కి కానీ యూజ్ చేస్తుంటే ఆ ఐటమ్ని దాని మీద కూడా రీఫండ్ వస్తుంది. Next, if the buyer who has borne the duty and interest has not passed on the incidence of such duty or interest to any other person, duty కానీ ఇన్సూరెన్స్ బయ్యర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫస్ట్ కేసులో ఇంపోర్టర్ పాస్ ఆన్ చేయకూడదు, థర్డ్ కేసులో బయ్యర్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. నెక్స్ట్ the amount found refundable relates to export duty paid on goods which has returned to exporter as specified in section 26 ప్రకారం. సో మనం ఇప్పుడు ఏవి చేస్తున్నాము, ఎక్స్పోర్ట్కి రిటర్న్ టు ఎక్స్పోర్టర్కి సంబంధించిన కేసులో. నెక్స్ట్, ఇఫ్ అమౌంట్ రిలేట్ టు డ్రాబ్యాక్ ఆఫ్ డ్యూటీ పేయబుల్ అండర్ సెక్షన్ 74 or 75 కేసెస్లో డ్రాబ్యాక్కి సంబంధించిన డ్యూటీ పేయబుల్ ఉంటాయి. నెక్స్ట్, ఇఫ్ ద డ్యూటీ ఆర్ ఇంట్రెస్ట్ వాజ్ బార్న్ బై ఏ క్లాస్ ఆఫ్ అప్లికేషన్ విచ్ హ్యాస్ బీన్ నోటిఫైడ్ ఫర్ సచ్ పర్పస్ ఇన్ అఫీషియల్ గెజెట్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఆ అఫీషియల్ గెజెట్లో ఎవరికైతే పర్సన్ని ప్రొవైడ్ చేస్తున్నారో క్లాస్ ఆఫ్ అప్లికేషన్ని వాళ్ళకి పేమెంట్ చేస్తుంది, కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయదు. ఇఫ్ ద డ్యూటీ పేడ్ ఇన్ ఎక్సీస్ బై ద ఇంపోర్టర్ బిఫోర్ అన్ ఆర్డర్ పర్మిటింగ్ క్లియరెన్స్ ఆఫ్ గుడ్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్కి చేస్తే సచ్ ఎక్సెస్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఈజ్ ఎవిడెంట్. ఎక్సెస్ పేమెంట్ ఏదైతే చేసినారో బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తుంటారు కదా, ఆ బిల్ ఆఫ్ ఎంట్రీతో చెక్ చేసుకుంటారు ఎక్సెస్ పేమెంట్ చేసినా లేదా, సెల్ఫ్ అసెస్మెంట్ అది. ఆ ఎక్సెస్ పేమెంట్ ఏమైతే ఉందో అదే మనకి ఎవిడెన్స్, ఆ అమౌంట్ని మనకి రీఫండ్ చేస్తుంది. నెక్స్ట్, ద డ్యూటీ యాక్చువల్లీ పేయబుల్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద రీఅసెస్డ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఒకవేళ బిల్ని రీఅసెస్ చేసింటే ఆ రీఅసెస్డ్ బిల్ ఆఫ్ ఎంట్రీని రీఅసెస్మెంట్ తీసుకుంటుంది. ఈ కేసులో కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ కాకుండా ఆ పర్సన్కి పేమెంట్ చేస్తారు. ఒకటి ఏమి, ఇంపోర్టర్ ఉండి వేరే వాళ్ళకి పాస్ చేయకుంటే థర్డ్ పార్టీకి. నెక్స్ట్, ఇంపోర్టర్ ఉండి పర్సనల్ యూజ్కనే యూజ్ చేసుకుంటే, ఆ బయ్యర్ ఉండి వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయకుంటే, ఆర్ రీఫండబుల్ యాజ్ పర్ సెక్షన్ 26 ప్రకారం రీఫండ్ వస్తుందని చెప్తే, ఆర్ డ్యూటీ డ్రాబ్యాక్ పేయబుల్ అక్కడ డ్యూటీ డ్రాబ్యాక్కి కాకుండా ఇక్కడ 74, 75 ప్రకారం ఇక్కడ అమౌంట్స్ రిలేట్ తీసుకుంటే ఆ కేసులో కానీ, ఆ డ్యూటీ కొన్ని క్లాస్ ఆఫ్ అప్లికేషన్ది అఫీషియల్ గజెట్లో ప్రొవైడ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి రీఫండ్ ఇవ్వండి అని వాళ్ళకి, ఆర్ ఎక్సెస్ పేమెంట్ ఇంపోర్టర్ చేసింటే ఎప్పుడు బిఫోర్ ఆర్డర్ పర్మిటింగ్ ఫర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్కి దానికి సంబంధించిన ఎవిడెన్స్ వచ్చేసి బిల్ ఆఫ్ ఎంట్రీ చెక్ చేసుకుంటారు అండ్ రీఅసెస్డ్ బిల్ ఆఫ్ ఎంట్రీస్ని చెక్ చేసుకుంటారు. నెక్స్ట్, డాక్ట్రైన్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు రీఫండ్ ఆఫ్ డ్యూటీ. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అన్జస్ట్ enrichment with respect to refund of duty, that is when an importer imports goods, ఎప్పుడైతే ఇంపోర్టర్ ఇంపోర్ట్ చేసుకుంటారో గూడ్స్ని, he has to pay the customs duty on such goods. సో ఆ గూడ్స్ పైన ఇంపోర్టర్ ఏం చేయాలి, పే చేయాలి డ్యూటీని. ఓకే, సిమిలర్లీ in case of export goods,
if the same is liable to export duty, the exporter pay the export duty. సో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ పే చేస్తాడు, ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేసుకుంటాడు. అండ్ ఈ డ్యూటీ దిస్ డ్యూటీ ఈజ్ రికవర్డ్ ఫ్రమ్ పర్చేజర్ వెన్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ బై ద ఇంపోర్టర్. ఈ ఏం చేస్తాడు, ఈ డ్యూటీని రికవర్ చేసుకుంటారు, ఎవరి దగ్గర నుంచి, పర్చేజర్ నుంచి రిసీవ్ చేసుకుంటారు. ఎప్పుడు, సోల్డ్ బై ద ఇంపోర్టర్ ఎప్పుడైతే సోల్డ్ చేసి ఉంటారో అప్పుడు. ఇన్ అదర్ వర్డ్స్లో చెప్పాలంటే ద ఇన్సిడెన్స్ ఆర్ బర్డెన్ ఆఫ్ డ్యూటీ ఈజ్ పాస్డ్ ఆన్ ద పర్చేజర్. ఎవరికి పాస్ అయింది, పర్చేజర్కి పాస్ అయింది. ఫర్ హూమ్ ద ఇంపోర్టర్ కలెక్ట్ ద కస్టమ్ డ్యూటీ. Subsequently, if the importer makes a claim for refund of duty and receives the amount from the government also, then this would be called as unjust enrichment. దీన్ని ఏమంటారు, అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటారు. ఏమైంది, వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఇతను రీఫండ్ ఆఫ్ డ్యూటీకి పెట్టుకుంటే, ఆ రీఫండ్ ఆఫ్ డ్యూటీ గవర్నమెంట్ నుంచి కలెక్ట్ చేసుకుంటే దీన్ని అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటారు, అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటారు. దేర్ ఫోర్ వేర్ దెర్ ఈజ్ ఎక్సెస్ కలెక్షన్ ఆఫ్ డ్యూటీ. ఏం జరిగింది అక్కడ, దెర్ ఈజ్ ఎక్సెస్ కలెక్షన్ ఆఫ్ డ్యూటీ. ద రీఫండ్ ఈజ్ టు బి గివెన్ ఓన్లీ టు ద పర్సన్ హూ హ్యాస్ బార్న్ ద బర్డెన్ ఆఫ్ డ్యూటీ. ఎవరైతే డ్యూటీ బర్డెన్ని బార్న్ చేస్తున్నారో ఆ పర్సన్కే పేమెంట్ చేయాలి. ఇఫ్ ఎనీ when person who applies for refund is not the person who has bought the burden. ఎవరైతే అప్లై చేసుకున్నాడో ఆ పర్సన్ బేర్ చేస్తున్నట్టు కాదు, ఎవరైతే లాస్ట్ పర్సన్ ఉన్నారో ఆ లాస్ట్ పర్సన్కి మాత్రమే పేమెంట్ చేయాలి. సో ద రీఫండ్ ఈజ్ పేడ్ ఇన్ టు ఫండ్ కాల్ కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్. ఆ రీఫండ్ని ఆ పర్సన్ లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వచ్చేంత వరకు కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ అకార్డింగ్ టు డాక్ట్రిన్ ఆఫ్ అన్జస్ట్ enrichment imply that no person should enrich himself at the cost of others. వేరే వాళ్ళ కాస్ట్ని ఈ పర్సన్ని తీసుకోకూడదు, వేరే వాళ్ళకి అయ్యే కాస్ట్ ఈ పర్సన్ ఎన్రిచ్ చేసుకోకూడదు. therefore wherever there is excess collection of duty, the refund is to be given only to the person who has been born అని చెప్పేసాము. నెక్స్ట్, the refund is paid into the fund called customer welfare. Therefore it is not noteworthy that even the customs authorities are not entitled to retain the excess payment of duty merely because the refund cannot be given to the application he has passed on the coincidence. In terms of section 27 ప్రకారం ఏం చెప్తారంటే, ఇంపోర్టర్ కానీ ఆర్ఈసీ ఏజెంట్ కానీ ఆర్ బయ్యర్ కానీ who has been charged the duty by importer has to prove that he has not passed the burden of duty to another person. డ్యూటీని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేదని అది ప్రూవ్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు బీ గివెన్ రీఫండ్ ఆఫ్ డ్యూటీ. సెక్షన్ 28D క్రియేట్ స్టాట్యుటరీ ప్రిజంప్షన్ దట్ he did not pass on the burden of duty. This presumption has to be refuted by proving the contrary. If he succeeds in this, the claimant is given refund in terms of section 27(2). సో అది ప్రూవ్ చేసుకుంటే అతనికి రిఫండ్ ఇస్తారు, లేకుంటే రిఫండ్ని ప్రొవైడ్ చేయరు. ద ఇంపోర్టర్ హ్యాస్ ఇంపోర్టెడ్ అన్ ఆర్టికల్స్ విచ్ హ్యాస్ బీన్ వాల్యూడ్ అట్ 1000ని వాల్యూ చేసినాము. ద కస్టమ్ డ్యూటీ ఇన్ దీస్ ఆర్టికల్స్ కమ్ 250 రూపీస్, దాని యొక్క కస్టమ్ డ్యూటీ. నౌ ఇంపోర్టర్ యాడ్ ద ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 250 రూపీస్ ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకున్నాడు. ఓకే, అంటే ఎంత అవుతుంది, 250 1500 అవుతుంది. ఓకే, సెల్ ద ఆర్టికల్ ఫర్ 1500. నౌ ద ప్రైస్ చార్జ్డ్ బై ద ఇంపోర్టర్ కన్సిస్ట్ ఆఫ్ డ్యూటీ ఎలిమెంట్ విచ్ హీ హాస్ బీన్ పాస్డ్ ఆన్ ద బయ్యర్. సో 1500కి సేల్ చేసినామంటే అతని యొక్క బర్డెన్ని బయ్యర్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు. ఓకే, if later on it was found that there was an error resulting in excess payment of duty, 250 రూపీస్ అంటే ఎక్సెస్ డ్యూటీ పేమెంట్ చేసినారంట, ఎంత యాక్చువల్గా పేమెంట్ చేయాలనేది. such excess duty is liable to be refunded, but as may be seen above, the importer has already collected the duty from the purchaser నుంచి ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నాడు. and if any refund is granted to him, it would confer on him a double benefit to which he does not have a valid right. Therefore in such cases the refund is credited to the consumer welfare fund కి ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ అమౌంట్ ఏదైతే ఎక్సెస్ అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారో ఆ అమౌంట్. నెక్స్ట్, ద ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఏం చెప్తారంటే, ఆన్ రీఫండ్ ఈజ్ బై ఏ 9-member బెంచ్. ఇక్కడ ఏం చెప్పినా అంటే, తో జడ్జిమెంట్ ఈజ్ ఫ్రమ్ ఎర్త్వెల్ సెంట్రల్ ఎక్సైజ్ లా, ద ప్రిన్సిపల్ లేడ్ డౌన్ ఇన్ జడ్జిమెంట్ అప్లికబుల్ టు ఆల్ ఇండైరెక్ట్ యాక్ట్. ద ప్రిన్సిపల్స్ లేడ్ డౌన్ ఇన్ దిస్ జడ్జిమెంట్ కెన్ బి సమ్మరైజ్డ్ యాజ్ ఫాలో. ఏం చెప్పినా అంటే జడ్జిమెంట్లో ఒకటి, ద థియరీ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఈజ్ వ్యాలిడ్. థియరీ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది వ్యాలిడ్, ఎందుకంటే బర్డెన్ వేరే వాళ్ళకు ఉంది కాబట్టి ఆ బర్డెన్కి సంబంధించిన అమౌంట్ యాక్చువల్ పర్సన్కి పోవాలి కాబట్టి యాక్షన్ పర్సన్ ఇప్పుడు రానప్పుడు తెలియనప్పుడు ఆ అమౌంట్ని కన్జ్యూమర్ వెల్ఫేర్కి వేయడం అనేది అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ కరెక్టే, ఈజ్ వ్యాలిడ్ అండ్ కాన్స్టిట్యూషనల్. హౌఎవర్ ద థియరీ దట్
Conversely, the manufacturer would be unjustly improvised in the case of demand has not been agreed. Next, section 27 is self-contained code for refunds. Section 27 అనేది ఏమి self-contained code for refund కి resort to civil suits or raids in not permissible unless the taxing provision is struck down as unconstitutional. The general theory laid down in the certain judgment of both Supreme Court and High Court that a refund could be claimed within 3 years of discovery. 3 years of discovery of mistakes has been disproved. Next, unless the levy is struck down unconstitutional, all courts must exercise jurisdiction in terms of section 11b and refuse to grant relief if the incidence of tax has been passed on. Next, whatever amount is collected has duty will have to be paid to the government. ఏవైతే కలెక్ట్ చేసుకున్నామో అమౌంట్ మొత్తం గవర్నమెంట్కి పే చేయాలి. ఇఫ్ ఎక్సెస్ ఈజ్ కలెక్టెడ్ then that payable it would be credited to the consumer welfare fund. ఏదైతే ఎక్సెస్ కలెక్ట్ చేసుకున్నామో దాన్ని కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. గివెన్ యాజ్ ఫర్ రీఫండ్ టు ద పర్సన్ హూ హ్యాస్ బార్న్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ డ్యూటీ. నెక్స్ట్, ఫర్దర్ సుప్రీం కోర్ట్ హ్యాస్ హెల్డ్ ఇన్ ఒక కేసులో ఏం చెప్పిందంటే the bar of unjust enrichment will apply to refunds even in case of captive consumptions of inputs by the importer as the incidence of duty paid on inputs are passed on to the కస్టమర్స్కి కూడా ప్రొవైడ్ చేస్తుంది. క్యాపిటివ్ కన్జంప్షన్ ఉన్నప్పుడు కూడా యూజ్ చేసుకుంటారు. సో హ్యాజ్ హెల్డ్ దట్ డాక్ట్రైన్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అప్లైస్ ఈవెన్ వెన్ డ్యూటీ ఈజ్ పేడ్ అండర్ ప్రొటెస్ట్ ఉన్నప్పుడు కూడా తీసుకుంటుంది. నెక్స్ట్, ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ దట్ ఈవెన్ ఇఫ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ప్రైస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అసెస్మెంట్లో ప్రైస్ అనేది చేంజ్ చేయకున్నప్పుడు కూడా ఇది అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇట్ డస్ నాట్ లీడ్ టు ద ఇన్ఎవిటబుల్ కన్క్లూజన్ దట్ ఇన్సిడెన్స్ ఆఫ్ డ్యూటీ హ్యాస్ బిన్ పాస్డ్ ఆన్ టు ద బయ్యర్ ఆన్ సచ్ కన్ఫర్మిటీ మే బీ డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్ ఉండిండొచ్చు. సో 50 రూపీస్కి పర్చేజ్ చేసి 50 రూపీస్కే సేల్ చేస్తుండొచ్చు. అట్లాంటి కేసులో కన్ఫర్మేషన్కి రాకూడదు, అంటే ఆ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసినాడు అని. నెక్స్ట్, ఎక్సెప్షన్ టు డాక్ట్రైన్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్కి ఎక్సెప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎస్, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి ఏవి ఎక్సెప్షన్స్ అంటే అవి ఏమంటే ఫస్ట్ వచ్చేసి provided certain exceptions to the doctrine of unjust enrichment. In this exception, refund of duty and interest may be paid to the applicant if such amount is relatable to duty drawback payable under section 74 and 75 ప్రకారం పేమెంట్ చేయాల్సి వస్తే మళ్ళీ ఇక్కడ కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయరు, ఆ డ్యూటీ డ్రాబ్యాక్కి పేమెంట్ చేసేస్తారు. ఎక్స్పోర్ట్ డ్యూటీ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 26లో స్పెసిఫై చేసి ఉంటే ఆర్ డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంపోర్ట్స్ మేడ్ బై అన్ ఇండివిజువల్ ఫర్ ఈజ్ పర్సనల్ యూస్ కన్నా ఉంటే ఆర్ ఏమైనా డ్యూటీ క్లాస్ ఆఫ్ అప్లికెంట్స్ని ప్రొవైడ్ చేసింటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద అఫీషియల్ గ్యాజెట్లో ఆర్ డ్యూటీ పేడ్ ఇన్ ఎక్సీజ్ బై ద ఇంపోర్టర్ బిఫోర్ ఆర్డర్ పర్మిటింగ్ క్లియర్ ఆఫ్ గూడ్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్కి చేసింటే ఆ ఎక్సైజ్ ఏదైతే ఉందో సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించిన అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ చూసాం, రీఅసెస్మెంట్కి సంబంధించి అయితే రీఅసెస్మెంట్ బిల్ ఆఫ్ ఎంట్రీ చెక్ చేస్తాము. అది చెక్ చేసి ఆ అమౌంట్ని రీఫండ్ చేయాలి అతనికి. ఫర్ ఇల్లుస్ట్రేషన్ 1లో ఏం చెప్తారు, స్టేట్ బ్రీఫ్లీ విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 27 ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962 whether the principle of unjust enrichment will apply in case of refund of excess duty paid on car imported for personal యూజ్కి సంబంధించి కార్ని చేస్తుంటే అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది అప్లికబుల్ అవుతుందా, అప్లికబుల్ కాదా? ఈ పర్సనల్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది విల్ నాట్ అప్లై టు రీఫండ్ ఆఫ్ డ్యూటీ ఆన్ కార్ ఇంపోర్టెడ్ ఫర్ పర్సనల్ యూజ్కి సంబంధించి అప్లికబుల్ కాదు. ఇందుకు పైన మనం ఎక్సెప్షన్లో ప్రొవైడ్ చేసినాం కాబట్టి ఏమని, ద డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంపోర్ట్స్ మేడ్ ఆన్ బై అన్ ఇండివిజువల్ ఫర్ ఈజ్ పర్సనల్ యూజ్కి చేసినప్పుడు అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది అప్లికబిలిటీలోకి రాదు. సో ద బార్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అప్లైస్ ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ అండర్ సెక్షన్ 27(2) ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్. ద ప్రిన్సిపల్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ విల్ నాట్ అప్లై టు రీఫండ్ ఆఫ్ డ్యూటీ అండ్ కార్ ఇంపోర్టెడ్ ఫర్ పర్సనల్ యూజ్కి సంబంధించి యూజ్ చేస్తుంటే అప్పుడు అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది అప్లికబుల్ కాదు. సెక్షన్ 27 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 స్టిపులేట్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్స్ మేడ్ బై అన్ ఇండివిజువల్ ఫర్ యూజ్ పర్సనల్ యూజ్ ద రీఫండ్ షుడ్ నాట్ బి క్రెడిటెడ్ టు కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ బట్ షెల్ బి పేడ్ టు ద అప్లికెంట్కి పేమెంట్ చేయాలి ఈ కేసులో. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ డిలేడ్ రిఫండ్ మనం రీఫండ్ చేయాలి కదా, రీఫండ్ చేసేది డిలే అయింది అనుకోండి, సెక్షన్ 27A ప్రకారం
the customs has to finalize the refund claim without delay upon receipt of a refund application in proper form along with all documents. In case of any duty order to be refunded to the applicant is not refunded within 3 months. Within 3 months lo kana refund cheyakunte, within 3 months lo kana refund cheyakunte from the date of receipt of application for a refund, interest is to be paid to the applicant. The government is permit the fix such interest rate between 5% and 30%. Duty drawback lo 1 month చూస్తాము, రీఫండ్ కేసులో 3 months చూస్తాము. నెక్స్ట్ కరెంట్ రేట్ వచ్చేసి 6%. అంటే గవర్నమెంట్ ఎంత పే చేస్తుంది, 6% పే చేస్తుంది. మనకి గవర్నమెంట్ వచ్చేసి ఎంత పే చేస్తుంది, 6% పే చేస్తుంది. ద ఇంట్రెస్ట్ టు బి పేడ్ ఫర్ ఎ పీరియడ్ బిగినింగ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 3 months. 3 months ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత అమౌంట్ని పేమెంట్ చేస్తుంది. ఆ అమౌంట్ పేమెంట్ చేయడానికి ఫర్ ది పర్పస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద అప్లికేషన్ ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఇన్ విచ్ కంప్లీట్ అప్లికేషన్ రిసీవ్ చేసుకోవాలి. అక్నాలెడ్జ్మెంట్ చేసి ఉండాలి ప్రాపర్ ఆఫీసర్. ఆ డేట్ నుంచి చూసుకుంటుంది 3 months. నెక్స్ట్ వేర్ ఎనీ ఆర్డర్ ఆఫ్ రీఫండ్ ఈజ్ మేడ్ బై ద, ఒకవేళ ఆర్డర్స్ ఏమైనా పాస్ చేసి ఆ ఆర్డర్ నుంచి 3 months చూసుకుంటుంది. ఆ 3 months లోపల పేమెంట్ చేస్తే నో ఇంట్రెస్ట్. ఒకవేళ 3 months తర్వాత పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ పే చేస్తుంది అట్ ద రేట్ ఆఫ్ 6%. ద ఇంట్రెస్ట్ ఆన్ డిలేడ్ రీఫండ్ ఈజ్ పేయబుల్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిలేడ్ refunds of custom duty and no interest is payable in respect of deposits of such deposits for project imports as security for provisional release of goods. ఏమైనా ప్రాజెక్ట్ ఇంపోర్ట్కి సంబంధించి ఆర్ ప్రొవిజనల్ రిలీజ్కి సంబంధించి సెక్యూరిటీస్ పేమెంట్ చేసింటే వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ ఏమీ పే చేయదు. ఓన్లీ డ్యూటీ అమౌంట్కి సంబంధించిన వర్క్ మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసి పేమెంట్ చేస్తుంది. రీఫండ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇన్ సర్టెన్ కేసెస్, ఇంకొన్ని కేసెస్లో రీఫండ్ చేసే కేసెస్ ఏముంటాయి అంటే రీఫండ్ని వేర్ ఎక్స్పోర్ట్ డ్యూటీ హ్యాస్ బీన్ పేడ్, వేర్ ఎక్స్పోర్ట్ డ్యూటీ హ్యాస్ బీన్ పేడ్ ఆన్ ద ఎక్స్పోర్టేషన్ ఆఫ్ ఎనీ గూడ్స్ అపాన్ రిటర్న్ ఆఫ్ గూడ్స్ సచ్ duty shall be refunded to the person by whom or whose behalf of was paid. అంటే the goods are returned to such person otherwise than by way of resale ఉన్నప్పుడు, అదర్వైజ్ సేల్ ఆఫ్ రీసేల్ ఉన్నప్పుడు the goods are reimported within 1 year from the date of exportation, within 1 year from the date of exportation ఉన్నప్పుడు. And an application for refund of such duty is made before expiry of 6 months from the date on which the proper officer makes an order for the clearance of the goods. సో ఈ మనం ఈ రీఫండ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇన్ సర్టెన్ కేసెస్లో ఎట్లుంటుంది అంటే కొన్ని కేసెస్లో ఇప్పుడైతే గూడ్స్ రిటర్న్ టు సచ్ పర్సన్ చేసింటే అదర్వైజ్ దెన్ బై రీసేల్, అట్లాంటి ఎప్పుడైతే రిటర్న్ చేసినాడో అక్కడ నుంచి చూసుకుంటాము. నెక్స్ట్ గూడ్స్ ఆర్ రీఇంపోర్ట్ చేసుకుంటే విత్ ఇన్ 1 year ఆఫ్ డేట్ ఆఫ్ ఎక్స్పోర్టేషన్ చూసుకుంటాము. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ రీఫండ్ ఆఫ్ సచ్ డ్యూటీ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 6 months చూసుకోవాలి. నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ ఇన్ సర్టెన్ కేసెస్లో రీఫండ్ ఆఫ్ డ్యూటీ ఎట్లుంటుంది, సెక్షన్ 26A. గూడ్స్ ఆర్ డిఫెక్టివ్ ఆర్ నాట్ యాజ్ పర్ స్పెసిఫికేషన్ ఉంటే, సో కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయక మనం ఆ గూడ్స్ని రీఫండ్ చేస్తుంటే ద గూడ్స్ ఆర్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్ ఆర్ అదర్వైజ్ నాట్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద స్పెసిఫికేషన్ అగ్రీడ్ అపాన్ బిట్వీన్ ద ఇంపోర్టర్ అండ్ సప్లయర్ ఆఫ్ గూడ్స్. హౌఎవర్ ద గూడ్స్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ వర్క్డ్ అపాన్ రిపేర్డ్ or used after importation except where such use was indispensable or to discover the defect or non-conformity with the specification ఉంటే ఇట్లాంటి కేసులో. సో రీఫండ్ కోసం సెక్షన్ 26A ప్రకారం క్లియరెన్స్ ఆఫ్ హోమ్ కన్జంప్షన్కి తీసుకుంటే రీఫండ్ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాస్ పేడ్ ఇన్ సచ్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ కండిషన్స్. ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి ఫర్ ది పర్పస్ ఆఫ్ రీఫండ్ కోసం. ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసి గూడ్స్ ఆర్ డిఫెక్టివ్ అయి ఉండి అండ్ నాట్ యాజ్ పర్ స్పెసిఫికేషన్ ఉంటే ఆ వాటికి సంబంధించిన అమౌంట్కి సంబంధించి. నెక్స్ట్ గూడ్స్ ఐడెంటిఫైడ్ యాజ్ ఇంపోర్టెడ్ గూడ్స్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఎవరు, అసిస్టెంట్ కమిషనర్ కానీ కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ కానీ గూడ్స్ ఇంపోర్ట్ చేసింటే అండ్ నో డ్రాబ్యాక్ క్లెయిమ్, దాని మీద డ్రాబ్యాక్ క్లెయిమ్ చేసి ఉండకూడదు. డ్రాబ్యాక్ క్లెయిమ్ చేస్తే రీఫండ్ రాదు, ఒకవేళ రీఫండ్ క్లెయిమ్ చేస్తే డ్రాబ్యాక్ రాదు. నెక్స్ట్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్టర్ ద గూడ్స్ రిలింక్విష్ టైటిల్ టు ద గూడ్స్ డిస్ట్రాయ్స్ ఆర్ రెండర్స్ దెమ్ కమర్షియలీ వాల్యూలెస్. కొన్ని కేసెస్లో రిలింక్విష్మెంట్ చేసిన దానికి సంబంధించి కూడా మనకి రీఫండ్ వస్తుంది. ద గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఆర్ ద ఇంపోర్టర్ రిలింక్విష్ ఇట్స్ టైటిల్ టు ద గూడ్స్ అండ్ అబాన్స్ దెమ్ టు కస్టమ్స్. మనము మన గూడ్స్ పైన మన గూడ్స్ని రిలింక్విష్ చేసేసినాము,
కస్టమ్స్ ఆఫీసర్ వాళ్ళకి మీరే సేల్ చేసుకోండి అని చెప్పేసినాము. అట్లాంటి పేమెంట్ అమౌంట్ రీఫండ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సచ్ గూడ్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆర్ రెండర్డ్ కమర్షియల్లీ వాల్యూలెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ప్రాపర్ ఆఫీసర్. వాల్యూలెస్ అయిపోయింటే మన కమర్షియల్లీ. నెక్స్ట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మేనర్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద ప్రాపర్ ఆఫీసర్ మేక్స్ అన్ ఆర్డర్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ అండర్ సెక్షన్ 47. However, the period of 30 days may on sufficient cause being shown be extended by principal commissioner or commissioner of customs for a period not exceeding 3 months. 3 monthsని ఎక్స్టెండ్ చేయొచ్చు. నెక్స్ట్ గూడ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్. ఒకవేళ మీరు అఫెన్స్ కన్నా ఇన్వాల్వ్ అంటే కమిట్ అయ్యింటే మే బీ నోటెడ్ దట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ డు నాట్ అప్లై టు ద గూడ్స్ రిగార్డింగ్ విచ్ అఫెన్సెస్ ఇన్వాల్వ్ అయ్యింటే మీకు రీఫండ్ అనేది అప్లికబుల్ కాదు, రీఫండ్ అనేది రాదు. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీకి సంబంధించిన రీఫండ్ రావాలంటే మీరు ఎన్ని రోజుల లోపల అప్లై చేసుకోవాలి. షెల్ బీ మేడ్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 6 months ఫ్రమ్ ద రిలవెంట్ డేట్ ఇన్ సచ్ ఫార్మ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ మేనర్. నెక్స్ట్ రిలవెంట్ డేట్స్, కొన్నిటికి రిలవెంట్ డేట్స్ ఏమంటే ఒకవేళ మీరు ఎక్స్పోర్ట్కి సంబంధించిన అమౌంట్కి సంబంధించి రీఫండ్ వస్తుంటే ఎక్స్పోర్ట్కి సంబంధించి ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా ఉంటే డేట్ ఆన్ విచ్ ప్రాపర్ ఆఫీసర్ మేక్స్ అండ్ లెట్ అవుట్ ఆర్డర్ పేమెంట్ చేస్తారు. లెట్ అవుట్ ఆర్డర్ పర్మిటింగ్ క్లియరెన్స్ అండ్ లోడింగ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఎక్స్పోర్టేషన్ అండర్ సెక్షన్ 51 అక్కడ నుంచి మనం క్యాలిక్యులేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ రిలింక్విష్మెంట్ ఆఫ్ గూడ్స్ టైటిల్ ఆన్ ద గూడ్స్ ద డేట్ ఆన్ సచ్ రిలింక్విష్మెంట్ ఎప్పుడైందో ఆ రోజు అప్లైమెంట్ చేసుకోవచ్చు రీఫండ్కి సంబంధించి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ బీయింగ్ డిస్ట్రాయిడ్ ఆర్ రెండర్డ్ కమర్షియల్లీ వాల్యూలెస్, ఆ రోజు ఎప్పుడైతే మనకి కమర్షియల్లీ రెండర్డ్ ఆర్ వాల్యూలెస్ అయిందో ఆ రోజు అప్లై చేసుకోవచ్చు ఏదానికి రీఫండ్కి సంబంధించి. నెక్స్ట్ నో రీఫండ్ ఇన్ కేస్ ఆఫ్ పెరిషబుల్ గూడ్స్. ఒకవేళ పెరిషబుల్ గూడ్స్ ఉన్నాయనుకోండి అవి 2 days ఉంటాయి, 1 day ఉంటాయి. 1 day అయిపోయింది, నెక్స్ట్ డేనే పోయినాము సార్ మేము ఈ గూడ్స్ మేము తీసుకోము బ్యాక్ చేయండి మాకు రీఫండ్ అంటే ఇవ్వరు. పెరిషబుల్ గూడ్స్ అన్నప్పుడు పెరిషబుల్ గూడ్స్ అండ్ గూడ్స్ విచ్ హ్యావ్ ఎక్సీడెడ్ దేర్ షెల్ఫ్ లైఫ్ ఆర్ దేర్ రికమెండెడ్ స్టోరేజ్ బిఫోర్ యూజ్ ద ప్రెడ్ ద రీఫండ్ షెల్ నాట్ బి అలౌడ్. నెక్స్ట్ రీఫండ్ క్లెయిమ్ కెనాట్ బి సబ్స్టిట్యూట్ ఫర్ అపీల్స్. రీఫండ్ క్లెయిమ్ అనేది షెల్ నాట్ బి అపీల్ అంటే మనము రీఫండ్కి అప్లై చేసుకున్నాం అనుకున్నాం, రీఫండ్కి అప్లై ఒకవేళ వాళ్ళు అసెస్మెంట్ చేసేటప్పుడు మనకి రీఫండ్ అమౌంట్ పేమెంట్ చేసినారు, మనం రీఫండ్ పేమెంట్ చేయాలి అన్నారు. రీఫండ్ మనం పేమెంట్ చేసినాము. రీఫండ్ పేమెంట్ చేసిన తర్వాత విత్ ఇన్ టైం లోపల అప్పీల్కి పోవాల్సి ఉంటుంది. అప్పీల్కి పోకుండా ఓన్లీ రీఫండ్ ఒకటి పే చేసి ఆ అప్పీల్ టైం అయిపోయిన తర్వాత సార్ నేను పే చేసిన రీఫండ్ నాకు బ్యాక్ ఇవ్వండి అంటే రీఫండ్ని బ్యాక్ ఇవ్వరు, రీఫండ్ని అమౌంట్ బ్యాక్ చేయరు. సో రీఫండ్ పే చేసేది అనేది అప్పీల్కి సబ్స్టిట్యూషన్ కాదు. మీరు అప్పీల్కి పోవాల్సిన టైంలో అప్పీల్కే పోవాలి. రీఫండ్ పే చేసినాను అది అప్పీల్కి తీసుకుంటే అంటే కాదు. సో కస్టమర్ యాక్ట్ ఏం చెప్తారంటే 1962 హ్యాస్ సపరేట్ ప్రొవిజన్స్ అండ్ టైమ్ లైన్స్ ఫర్ ఫైలింగ్ అప్పీల్స్. అప్పీల్కి ఫైల్ చేయడానికి సపరేట్ టైమింగ్స్ ఉంటాయి. అవి విత్ ఇన్ 60 days ఆఫ్ ద రిసీట్ ఆఫ్ ఆర్డర్. మీరు ఏదైతే ఆర్డర్ వచ్చింటుందో మీరు కానీ అగ్రీ కాకుంటే విత్ ఇన్ 60 days లోపల మీరు అప్పీల్కి పోవాలి అగ్రీడ్ అయినప్పుడు. ఆన్ ద అదర్ హ్యాండ్ రీఫండ్ క్లెయిమ్ కెన్ బి ఫైల్ విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఆర్ క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ సచ్ అదర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు. సో రీఫండ్ క్లెయిమ్ ఎప్పుడు పెట్టుకోవచ్చు మనం విత్ ఇన్ 1 year లోపల పెట్టుకోవచ్చు. ఎప్పుడు పేమెంట్ ఆఫ్ డ్యూటీ చేసిన తర్వాత కానీ క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్ కానీ అదర్ ఈవెంట్ జరిగేటప్పుడు కానీ. సెక్షన్ 27 చెప్తుంది. అప్పీల్కి అయితే విత్ ఇన్ 60 days లోపల మీరు పోవాల్సి వస్తుంది. సో ఒక కేసు లాలో ఏం చెప్తారంటే డ్యూటీ వాజ్ assessed on the imported items and importer paid the duty on the protest. Thereafter the importer filed a claim on the refund of duty. It is the matter of Supreme Court. Once an order of assessment is passed, the duty would be payable as per the order. ఒకవేళ మీకు ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఆర్డర్ పాస్ చేసిన అనుకోండి, ఆ ఆర్డర్ ప్రకారం మీరు అమౌంట్ని పే చేయాలి. ఆర్ మీరు ఆర్డర్ని మీరు అగ్రీ కాకుంటే అసెస్మెంట్కి పోవాలి. అది చెప్పేది. unless order of assessment has been reviewed under section 28 or modified and appeal on that stand within 60 days మీరు అప్పీల్ కన్నా పోవచ్చు. long as an order of assessment stand the duty would be payable as per the order of assessment. Refund claim is not రీఫండ్ క్లెయిమ్ ఈజ్ నాట్ అండ్ అపీల్ ప్రొసీడింగ్స్ కాదు. రీఫండ్ క్లెయిమ్ పెట్టుకుంటే అపీల్కి పోయినట్లు కాదు. ద ఆఫీసర్ కన్సిడర్ ఆఫ్ రీఫండ్ క్లెయిమ్ కెనాట్ సిట్ అండ్ అపీల్ ఓవర్ అన్ అసెస్మెంట్ మేడ్ బై ద కంపిటెంట్ ఆఫీసర్. The officer considering the refund claim cannot also review an assessment order. In view of the above ruling of Supreme Court, refund claim based on the challenge to an order of assessment are liable to be rejected. అది ఆ కేసులో జరిగినది. సో 3 కేసులాస్ ఉన్నాయి. ఇఫ్ ఎక్సెస్ ట్యాక్స్ ఈజ్ పేడ్ ఎక్సెప్ట్ కేస్ ఆఫ్ ఇన్వాల్వింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ద ఎక్సెస్ ట్యాక్స్ మస్ట్ బి రీఫండెడ్. మనం ఏమన్నా ఎక్సెస్ అమౌంట్ పేమెంట్ చేసింది. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడే చెప్పినాను 10,000 పే చేయాలి.
10,000 వేసుకుంటా ఒక జీరో యాడ్ చేసిన, దట్ ఈస్ 1 lakh పే చేసిన అంటే 90,000 ఎక్సెస్ పేమెంట్. ఆ ఎక్సెస్ పేమెంట్ని మనం రీఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. ఫస్ట్ అది. నెక్స్ట్ రీఫండ్ క్లెయిమ్ కెనాట్ బి సబ్స్టిట్యూట్ ఫర్ అపీల్. నాకు అప్పీల్కి వితిన్ 60 days పోవాలి. వితిన్ 60 days లోపల నేను పోకుండా అప్పీల్కి వచ్చిన దానికి రీఫండ్ అప్లై చేసుకుంటా అంటే అది అప్పీల్ రీఫండ్ అనేది అప్లై చేసుకోపో దానికి సంబంధం లేదు. వాళ్ళు వన్స్ ఆర్డర్ పాస్ చేసిన అంటే వన్స్ ఆర్డర్ పే చేసిన అంటే ఆ ఆర్డర్ అమౌంట్ని నువ్వు పే చేయాలి. ఒకవేళ నువ్వు పే చేయనంటే అప్పీల్కి పోవాలి అంతే. నెక్స్ట్ రీఫండ్ క్లెయిమ్ కెనాట్ బి ఫైల్డ్ బై సిహెచ్ ఏజెంట్ ఆన్ హిస్ ఓన్ నేమ్ వితౌట్ పవర్ ఆఫ్ అటార్నీ. పే చేయలేదు ఇట్లాంటి కేసులో ఏమంటారు, ఫైల్ చేయకుండా వితౌట్ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరైనా ఫైల్ చేయొచ్చు. ఎవరైతే ఆ బర్డెన్ ఎవరైతే బాండ్ చేసినారో ఆ పర్సన్ చేసుకుంటారు. నెక్స్ట్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ దట్ ఇన్సూరెన్స్ ఆఫ్ డ్యూటీ హ్యాస్ నాట్ బీన్ పాస్డ్ ఆన్ ద కన్జ్యూమర్ ఈజ్ ఆన్ అసెస్సీ. సో ఒకవేళ ప్రూఫ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే మామూలుగా రెగ్యులర్గా సప్లయర్ని చూసుకుంటారు. సప్లయర్ కన్నా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుంటే కన్జ్యూమర్ ఎవరైతే నేను లాస్ అయినా అనుకుంటున్నారో ఆ కన్జ్యూమర్ ప్రూవ్ చేయాలి. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నాట్ పాస్డ్గా కన్జ్యూమర్కి పాస్ చేయలేదు నేను అంటే నేను ఏదైతే బేర్ ఉందో ఈ ఇంకా సేల్ చేయలేదు నా దగ్గర ఉన్నది ప్రూవ్ చేసుకోవాల్సిన బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అతని దగ్గరే ఉంటుంది. ఎవరైతే పోతున్నారో అసెస్సీ రీఫండ్ కోసం పోతున్న పర్సన్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిలే రీఫండ్ ఈజ్ పేయబుల్ అట్ ద రేట్ యాజ్ అప్లికబుల్ టైమ్ టు టైమ్ అండ్ నాట్ అట్ ద రేట్ అప్లికబుల్ ఆన్ డే వెన్ రీఫండ్ వాస్ డ్యూ. సో టైం టు టైం ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేట్ ప్రకారం పేమెంట్ చేస్తాం, కానీ ఆ రోజు ఏ రోజు అయితే ఉందో ఆ రేట్ కాదు.